మన ప్రభువైన యేసుక్రీస్తు రాకడ వరకు మన ఆత్మాన్ని జీవాన్ని శరీరాన్ని కూడా క్రీస్తు రెండో రాకడ వచ్చేంత వరకు కూడా నువ్వు పరిశుద్ధంగానే నిలబడాలి, నిర్దోషిగానే ఉండాలి, సంపూర్ణంగానే ఉండాలి. అలా నువ్వు అలాగే ప్రయత్నం చేస్తూనే ఉండాలి, జీవిస్తూ ఉండాలి, నిత్యం ఉంటూనే ఉండాలి. తోడుంటాడు పరిశుద్ధాత్ముడు, మనకు తోడు ఉంటాడు, అది చేయకుండా కాపాడుతూ ఉంటాడు. నీ ఇంకా ఆయుష్ ఆరోగ్యం నీకు ఇచ్చి నువ్వు ఇంకా మారు మనసు పొందాలంటే నీ కోసం చూస్తున్నాడు అలాగా. లేకపోతే నువ్వు ఒకసారి ఉగ్రత వస్తుంది, నువ్వు ఏ క్షణాన్ని నువ్వు చనిపోతావు నీకు తెలియదు. ఎక్కడ నువ్వు పాపాన్ని తెలుసుకుని ఎక్కడైనా పాపాన్ని తెలుసుకుని నేను ఇంతవరకు నేను తెలియకుండా ఉన్నానేమో, ఇంతవరకు నేను వాక్యాన్ని వినకుండా నేను దేవుని సన్నిధానికి దూరంగా ఉన్నానేమో, దేవునితో అన్యోన్య సహవాసం కలిగి ఉండకుండా ఉన్నాను. దేవునితో సహవాసం కలిగి ఉండాలి, దేవుడు ఏదో చెప్పాడో ఆ ప్రకారం నడుచుకోవాలి.